తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగూలీ మరోసారి నియమితులయ్యారు. ఐసీసీ గ్లోబల్ గవర్నింగ్ బాడీ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా గంగూలీ దీర్ఘకాలిక సహచరులు వివిఎస్ లక్ష్మణ్ కూడా ప్యానెల్ సభ్యుల్లో ఒకరిగా ఎంపికయ్యారు. 2000 నుండి 2005 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ 2021 నుంచి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. మచిలీపట్నంలో ప్రసిద్ధిగాంచిన దైతా మధుసూదన్ శాస్త్రి వెంకటేశ్వర హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థను సుజనా అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో విలీనం చేశారు. ఇకపై యలమంచిలి జనార్దన్ రావు దైతా మధుసూదన్ శాస్త్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా వ్యవహరిస్తారు. చిలకలపూడిలోని కళాశాల ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విలీన పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, పివి రావు, మంత్రి కొల్లు రవీంద్ర, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్, మట్టా ప్రసాద్, బండి రామకృష్ణ, కొనకళ్ళ జనార్దన్ రావు, మోటుమర్రి బాబా ప్రసాద్ ప్రభుత్వం పాల్గొన్నారు. మచిలీపట్నంలో చాలా ఉన్నతమైన ఆశయాలతో మధుసూదన్ శాస్త్రి గారి కాలేజీ 40 సంవత్సరాల పాటు ఉండడం జరిగింది. చాలా ఆధునిక భావాలు ఉన్నటువంటి సుజనా అకాడమీ టెక్నాలజీ సైన్సెస్ శాట్స్ వారితో మా మేనేజ్మెంట్ కూడా మెర్జ్ అయ్యి ఇప్పుడు యలమంచిలి జనార్దన్ రావు దైతా మధుసూదన్ శాస్త్రి ఇంజనీరింగ్ కళాశాలగా ఇప్పుడు నుంచి అలా మెర్జ్ అయ్యి ఆ పేరుతో కొనసాగుతుంది. దానికి మేనేజ్మెంట్ పివి రావు గారు చైర్మన్గా ఉంటారు. సుజనా చౌదరి గారికి నాకు ఉన్న మిత్రత్వం మరి వాళ్ళ ఈ కాలేజీలో టేక్ఓవర్ చేయడం ఆయన కూడా బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చేందుకు ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సెక్రటరీ కరస్పాండెంట్ దైతా గోపాలకృష్ణ శాస్త్రి గారు ఐఐటి బాంబేలో చదువుకున్నటువంటి చాలా గొప్పగా మంచి ఉన్నతమైన చదువుకుని ఆయన పారిశ్రామికవేత్తగా కూడా రాణించారు. ఆయన ప్రోత్సాహంతో ఆయన సలహాతోటే సుజనా చౌదరి గారితో సంప్రదింపులు జరిపి ఈ రోజు నుంచి ఈ కాలేజీ యలమంచిలి జనార్దన్ రావు దైతా మధుసూదన్ శాస్త్రి ఇంజనీరింగ్ కళాశాలగా కొనసాగుతుంది. కొత్త మేనేజ్మెంట్లో మరి హయాంలో ఈ కాలేజీ మంచి కాలేజీ కింద రాష్ట్రంలో మనకు బెస్ట్ కాలేజీ కింద నిర్మించాలని పొదలకూరు రోడ్డు అభివృద్ధికి సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్, ఆర్అండ్బి, రెవెన్యూ మరియు విద్యుత్ శాఖల అధికారులతో జరిపిన ప్రత్యేక సమావేశంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి యుద్ధ ప్రాతిపదికన నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నంది మండలం భానుశ్రీ ప్రభుత్వం పాల్గొన్నారు.